ఒక చోటేమో ఆహ్, తండ్రితో కలిసి సొంత ఊరు వెళ్తూ, అక్కడ టెంపోలో సీటు ఫ్రంట్ సీట్‌లో నేను కూర్చుంటానని కొడుకు, ఎనక సీట్‌లో కూర్చోమని తండ్రి. దాని మీద ఆగ్రహించి తండ్రిని కాల్చి చంపేశాడు ఒక కుర్రోడు. మరొక వైపున ఈ రీల్లు, వీడియోలు తీసుకోవడం కోసం అని చెప్పేసేసి ఐఫోన్ కోసం ఇద్దరు మైనర్లు ఇంకొక మైనర్‌ని చంపేశారు. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చూసుకుంటే నిద్రిస్తున్న తల్లి మీద పెట్రోల్ పోసి నిప్పండించాడు కొడుకు. బ్యాంకులో అకౌంట్‌లో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వట్లేదని. క్రమంగా ఇదివరకు తల్లిదండ్రులంటే గౌరవము, భక్తి, అట్లాగే పనుల పట్ల శ్రద్ధ, కుటుంబ పనుల పట్ల శ్రద్ధ పాత జీవన విధానం. మాకు కానీ, మా తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ నేర్చుకున్నటువంటిది ఏంటంటే ఇంటి పనులు బిడ్డలు చెయ్యాలి. చిన్నప్పటి నుంచి ఇంటి పనుల్లో వంట పని, లేకపోతే ఇతర పనుల్లో ఆడపిల్లలు సహకరిస్తే బయట పనుల్లో మగపిల్లలు సహకరించేవాళ్ళు. అదే సందర్భంలో ప్రతి దాంట్లో కూడా తల్లి తండ్రి అంటే గౌరవాన్ని పెంచేటటువంటి కాన్సెప్ట్ ఉండేది. ఆ విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. కొంచెం తేడా చేస్తున్నా సరే ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కారణంగా పిల్లలు తప్పుదోవ పడుతుంటే ఎవరో ఒక బంధువుల నుండి సమాచారం వచ్చేది. వ్యక్తి కుటుంబాలు వచ్చాక వ్యక్తి స్వేచ్ఛ అనేటటువంటిది వరకు బాగానే ఉంది. కానీ అది స్వార్థం వైపుకు పోయింది, అతి ఆస్వాదన వైపుకు పోయింది. చివరికి ఏ స్థాయికి దిగజారిందంటే ఎలాంటి తప్పు చేసైనా బతికేయాలి అన్నటువంటి ధోరణికి వెళ్ళిపోయింది. లేదా లగ్జరీ మనం కోరుకున్నట్టు జరగకపోతే ఎదుటోళ్ళని బతకనివ్వకూడదు అన్నటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. పిల్లల పెంపకంలో ఈ తరంలో జరిగినటువంటి లోటు, లోపం అత్యంత ప్రమాదకరం. చివరికి ఈ తల్లిదండ్రులు వచ్చేటప్పటికి వృద్ధాశ్రమాల్లో బ్రతకాల్సిన పరిస్థితులకు వస్తున్నది. మార్పు పెంపకంలో కాదు, పెంచే తల్లిదండ్రుల్లో రాకపోతే చాలా ప్రమాదం.